హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఎవర్ గ్రీన్ ఏరియా మహేశ్వరం. ఇది కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. బట్ నాకు తెలిసి రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్లలో 90% నా అభిప్రాయంతో ఏకీభవిస్తారు. ఎందుకంటే 2005 ఆ ప్రాంతంలో ఎప్పుడైతే శంషాబాద్ దగ్గర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలని అప్పట్లో నిర్ణయం తీసుకున్నారో అప్పటి నుంచి మనకు మహేశ్వరం ఏరియాకు సంబంధించిన ప్రోగ్రెస్ కనిపించింది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో కొంత ఇండస్ట్రియల్ రిలేటెడ్ లో కావచ్చు, ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ లో కావచ్చు, మనకు మహేశ్వరం ప్రాంతంలో భూములు వివిధ కంపెనీలకు కేటాయించడం, ఒక పెద్ద స్థాయిలో అక్కడ ఎంప్లాయ్మెంట్ రావడం ఒక కారణం. తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండడం అనేది బిగ్గెస్ట్ రీజన్ ఫర్ మహేశ్వరం ఏరియా రియల్ ఎస్టేట్. ఆ తర్వాత ఒక్కటొక్కటి మహేశ్వరంకు యాడ్ అవుతూ వచ్చాయి ప్లస్ పాయింట్స్. అలా యాడ్ అవుతున్న వాటిల్లో ఈ సిటీ కావచ్చు, తర్వాత అటు ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ మహేశ్వరం టౌన్ పక్కనే ఉంటుంది. ఇవాళ నేను మహేశ్వరం టౌన్ అంటున్నారు, కానీ నిజానికి నాకు మహేశ్వరం ఒక తాండాగా తెలుసు. నేను జర్నలిజం కెరియర్ స్టార్ట్ చేసిన కొత్తలో ఏదైనా అగ్రికల్చర్ రిలేటెడ్ తీయాలంటే అప్పుడు జెమినీ టీవీ పర్పస్ లో 98, 99 ఆ టైంలో నేను మహేశ్వరం ఏరియాకు ఎక్కువగా వెళ్లేవాడిని. కంప్లీట్ గా గ్రీనరీ ఉండి, తుక్కుగూడ అనేది ఒక చిన్న ప్లేస్, వెరీ స్మాల్ హామ్లెట్ లాగా ఉండేది. తర్వాత శ్రీనగర్ అని ఒకటి ఉండేది. పక్క అది మాజీ మంత్రి దేవేంద్ర గౌడ్ గారి ఏరియా కాబట్టి కొద్దిగా ఆయనకు రిలేటెడ్ గా కొద్దిగా హైలైట్స్ అవి కనిపించేవి అక్కడ. ఆ సందర్భంలో మహేశ్వరం అనేది ఒక చిన్న తాండాగా ఉండేది. ఇప్పుడు మహేశ్వరం తాండా అంటే ఇటు పక్కన ఉంటుంది, చాలా మందికి తెలియదు. ఇప్పుడు అటువైపు గ్రోత్ అయిన మహేశ్వరం చూస్తూ ఉంటారు అందరూ. సరే, అది పక్కన పెడితే మహేశ్వరం గ్రోత్ లాస్ట్ 20-25 ఇయర్స్ లో ఒక అబ్నార్మల్ గా గ్రోత్ వచ్చింది. ఈ సిటీ 1 రావడము, తర్వాత ఈ సిటీ 2 అంటే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ రావడం, అందులో విప్రో లాజిస్టిక్స్ దానికి సంబంధించి రావడం, లేటెస్ట్ గా మలబార్ గోల్డ్ యూనిట్, తర్వాత జేఎస్డబ్ల్యూ డ్రోన్స్, ఆర్మీ కోసం డ్రోన్స్ ఫ్యాక్టరీ అండర్ కన్స్ట్రక్షన్, ఇలాంటివి చాలా చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. లేటెస్ట్ డెవలప్మెంట్స్ మహేశ్వరంకు మరిన్ని యాడ్-ఆన్స్ యాడ్ చేస్తూ వస్తున్నాయి. అంటే మహేశ్వరం రియల్ ఎస్టేట్ మార్కెట్ బూస్టర్స్ గా చెప్పుకోవచ్చు వీటిని. ఇందులో ఒకటి మనకు ఎక్కడైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కన బహదూర్గూడ దగ్గర నిర్మాణం కాబోతున్న హై స్పీడ్ రైల్వే టెర్మినల్ ఏదైతే ఉందో, అది 2 రూట్లు కూడా మనకు మహేశ్వరం పక్క నుంచి వెళ్తాయి. ఒకటి బెంగళూరు రూటు, రెండవది చెన్నై రూట్ కూడా. చెన్నై రూట్ అయితేనేమో ఫ్యూచర్ సిటీ వైపు వెళ్లి, ఫ్యూచర్ సిటీ ఫస్ట్ హాల్ట్ ఆఫ్టర్ శంషాబాద్, సెకండ్ హాల్ట్ మాల్ దగ్గర డ్రై పోర్ట్ దగ్గర వస్తుంది, అలా వెళ్తుంది. ఇదేమో ఇంకా బెంగళూరు అలైన్మెంట్ ఫైనల్ కాలేదు, మరి బహదూర్గూడ దగ్గర స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ హాల్ట్ ఎక్కడ వస్తుంది అనేది ఇంకా క్లారిటీ లేదు. బట్ ఫ్యూచర్ సిటీకి ఆల్రెడీ ఒకటి ఇచ్చారు కాబట్టి దీనికి ఫ్యూచర్ సిటీ ఇవ్వకపోవచ్చు. బహుశా కల్వకుర్తి దాకా ఫస్ట్ హాల్ట్ ఉండే అవకాశాలు తక్కువ. రైట్, అది పక్కన పెడతాం. అదొక యాడెడ్ అడ్వాంటేజ్ టు ద మహేశ్వరం. ఇంకొన్ని అంశాలు కూడా మహేశ్వరంకి యాడ్ అవుతున్నాయి. నేను ఇవాళ ఆ అంశాలని చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలో. ఇంకొకటి ఏంటంటే, లేటెస్ట్ గా జూన్ 10వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆన్ ద స్పాట్ డిసిజన్ తీసుకుని మహేశ్వరం మండలంలో కొన్ని గ్రామాలను, తర్వాత కందుకూరు మండలంలో మిగిలిన గ్రామాలను కూడా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీలో కలపబోతున్నట్టుగా ఆయన అనౌన్స్ చేశారు. ఆ ఫైల్ మీద వెంటనే సంతకం కూడా చేసేశారు. సో అదొక మహేశ్వరం ఏరియాకు, అంటే ముఖ్యంగా మహేశ్వరం ఏరియాలో మహేశ్వరం మండలానికి సంబంధించి గతంలో ఉన్న 56 విలేజ్ లో ఎఫ్సీడీఏ పరిధిలో ఉన్న 56 గ్రామాలలో కేవలం 2 గ్రామాలే ఉన్నాయి. మొహబ్బత్ నగర్ ఒకటి, తుమ్ములూరు ఒకటి. ఇప్పుడు ఆల్మోస్ట్ మన్సాన్పల్లి దాకా కూడా ఫ్యూచర్ సిటీలో కలుపుతున్నట్టుగా ఆయన అనౌన్స్ చేశారు. మన్సాన్పల్లి, అమీర్పేట అవి కూడా కలుపుతున్నట్టుగా అనౌన్స్ చేశారు. సో మహేశ్వరం మండలంలో కూడా మేజర్ పార్ట్ మళ్ళీ మనకు ఫ్యూచర్ సిటీలోకి వస్తుంది. ఇది ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ లేటెస్ట్ డెవలప్మెంట్స్ లో. ఇది కాకుండా కూడా ఇంకొక డెవలప్మెంట్ జరిగింది. గమ్మత్ ఏంటంటే, ఈ డెవలప్మెంట్ మన హైదరాబాద్ లో అనౌన్స్మెంట్ రాలేదు, ఎక్కడో అనౌన్స్మెంట్ జరిగింది విత్ రిగార్డ్ టు హైదరాబాద్ రియల్ ఎస్టేట్, విత్ రిగార్డ్ టు మహేశ్వరం రియల్ ఎస్టేట్ కి సంబంధించిన డెవలప్మెంట్ ఇది. ఈ అంశాన్ని నేను చెప్తాను. చెప్పే ముందు ఎఫ్సీడీఏకి సంబంధించి ఒక అవగాహన తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరెవరో వాళ్లకు తోచినట్టుగా వీడియోలు చేస్తున్నారు. దయచేసి ఫ్యూచర్ సిటీ మీద చేస్తున్న వీడియోలలో ఎవరైనా చేయొచ్చు, ఎవరికైనా హక్కు ఉంది, ఎవరైనా తమకున్న సమాచారాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళు చెప్పే సమాచారంలో ఎంతవరకు నిజం ఉందనేది మీరు క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈవెన్ నేను చెప్పే వాటిల్లో కూడా యూ హ్యావ్ టు క్రాస్ చెక్. నేను ఒకవేళ రాజేష్ శర్మ ఏమైనా అబద్ధం చెప్తున్నారా లేదా అనేది కూడా మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు మినిమం 150 గజాలు తీసుకుందామన్నా కూడా
15 లక్షలకు తక్కువగా ఎక్కడ లేదు ఫ్యూచర్ సిటీ లిమిట్స్ పరిధిలో చూస్తే. అలాంటప్పుడు 15 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు రాజేష్ శర్మ చెప్పింది ఈజీగా నమ్మేస్తారా, లేకపోతే ఇంకెవరో చెప్పింది ఈజీగా నమ్మేస్తారా? నమ్మకూడదని అంటాను. ఈవెన్ నేను చెప్పినవి కూడా మీరు యూ హ్యావ్ టు క్రాస్ చెక్. నేను కాకపోతే గట్టిగా చెప్పేది మాట ఏంటంటే, నేను నా జర్నలిజం ఎక్స్పీరియన్స్ తో నాకు తెలిసిన ప్రతి సమాచారాన్ని డబుల్ క్రాస్ చెక్ చేసుకుని మీకు చూపిస్తాను, చెప్తాను. తర్వాత మీకు ఆ ఏరియాలో తిరిగిన తర్వాత కూడా నేను చూపించే మ్యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి అఫీషియల్ గా ఉంటాయి. అఫీషియల్ డాక్యుమెంట్స్ మాత్రమే చూపిస్తాను. అన్అఫీషియల్ గా ఎవరికి వాళ్ళు తయారు చేసుకున్న మ్యాప్స్ నేను ఎక్కడా చూపించాను. చాలా రియల్ ఎస్టేట్ సంస్థలు, చాలా రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ వాళ్ళు జిమ్మిక్కులు చేస్తున్నారు. వాళ్ళు రూపొందించిన మ్యాపులనే అఫీషియల్ మ్యాపులుగా ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. బట్ నేను అలా కాదు. నేను మంచి సోర్స్ ద్వారా తీసుకుంటాను. నాకున్న జర్నలిజం ఎక్స్పీరియన్స్ తో, ఆ ఎక్స్పీరియన్స్ తో దాన్ని క్రాస్ చెక్ చేసుకుని మీకు ప్రజెంట్ చేస్తాను. నేను ఏవైతే వీడియోలో చెప్తానో అదే 100% వాస్తవంగా నేను మీకు గ్రౌండ్ లెవెల్లో చూపిస్తాను. అదంతా మీకు క్లారిటీ ఉంటేనే నా దగ్గర ఇన్వెస్ట్ చేయండి. పదే చెప్తున్నాను, ఫస్ట్ ఫేజ్ దగ్గరలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు వచ్చే 5-6 సంవత్సరాలలో బాగుపడతారు, మంచి అప్రిషియేషన్ తీసుకుంటారు. ఇంకా భూసేకరణ జరగని నందివనపర్తి ఏరియాస్ కావచ్చు, అట్లాంటి చాలా ఉన్నాయి. అలాంటి ఏరియాలో ఇప్పుడిప్పుడే వద్దు. అంటే నేను బాగుండదని అనట్లేదు, కానీ ఇట్ టేక్స్ టైం. మీ వెయిటింగ్ పీరియడ్ పెరుగుతుంది. కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని, నేను ఉదాహరణకు నందివనపర్తి చెప్పినా ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు ఎవరు ఫీల్ కావద్దు. నాకు ఉన్న సమాచారాన్ని వాస్తవంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఎవ్వరూ హట్ కావాల్సిన పని లేదు. నా ఉద్దేశం కూడా అది కాదు, ఎవరిని హట్ చేయడం. రైట్. ఇక ఒరిజినల్ ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం కనిపిస్తున్న నంబర్లో కాంటాక్ట్ చేయండి. ఫస్ట్ ఫేజ్ కు దగ్గరలో అతి కొద్ది వెంచర్లు మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే 2023 నుంచి అక్కడ కొత్త వెంచర్లకు అనుమతులు లేవు. అంతకు ముందున్న అనుమతుల్లో ఉన్న వాటిల్లోనే తీసుకోవాలి. వాటిల్లో లైఫ్ సైన్సెస్ హబ్ కు అత్యంత చేరువలో ఉన్నవి తీసుకోవడం అనేది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఎందుకంటే ఎంటైర్ ఫస్ట్ ఫేజ్ లో హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ వచ్చేది నక్కర్తమేడిపల్లి దగ్గర వస్తున్న లైఫ్ సైన్సెస్ హబ్. లైఫ్ సైన్సెస్ అంటే ఫార్మా, మెడికల్ అండ్ హెల్త్, ఈ 3 సెక్టర్లను కలిపి లైఫ్ సైన్సెస్ హబ్ అంటుంది. దాంట్లో రిప్యుటేషన్ ఉన్న నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ సంస్థలు, ఫార్మా కంపెనీలు అక్కడ పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేస్తున్నాయి. దాదాపు 12,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నాయి టు జనరేట్ 70,000 ఎంప్లాయ్మెంట్. ఇవి అల్లాటప్ప కంపెనీలు కాదు. రెడ్డిస్ ల్యాబొరేటరీస్, అరబిందో ఫార్మా, హెటెరో డ్రగ్స్, గ్లాండ్ ఫార్మా, ఎంఎస్ఎన్ ఫార్మా, భారత్ బయోటెక్, ఇట్లాంటి రిప్యుటేషన్ ఉన్న సంస్థలు అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాయి డబ్బులు పెద్ద ఎత్తున టు జనరేట్ హ్యూజ్ ఎంప్లాయ్మెంట్. అందుకోసం నేను పక్కాగా నక్కర్తమేడిపల్లిని సజెస్ట్ చేస్తుంటాను. దానికి దగ్గరలో ఉన్న వెంచర్లు నేను సజెస్ట్ చేస్తుంటాను. నన్ను నమ్మేవాడు డెఫినెట్ గా 5-6 సంవత్సరాల్లో అప్రిషియేషన్ ఘనంగా పొందుతారు. డెఫినెట్ గా యూ పీపుల్ డెఫినెట్లీ అప్రిషియేట్ మీ ఆఫ్టర్ 5 years. రైట్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నన్ను కనిపిస్తున్న నంబర్లో కాంటాక్ట్ చేయవచ్చు. రైట్. ఇక మహేశ్వరంకి సంబంధించి లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే, అనంతపురంలో, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అనంతపురంలో ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో మహేశ్వరం ఏరియాలో ఉన్న ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ లో మనం ఇంతకాలం ఏం చెప్పుకుంటున్నామంటే, జేఎస్డబ్ల్యూ వాళ్ళు అమెరికన్ కంపెనీతో కొలాబరేట్ అయి ఇండియన్ ఆర్మీ కోసం వర్టికల్ గా ఎగిరే డ్రోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పెడుతున్నారు. కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ 7-8 నెలల కింద స్టార్ట్ అయ్యింది. 16 ఎకరాలు వాళ్ళకి కేటాయించారు. ఈ సమాచారాన్ని నేను గతం నుంచి చెప్తూ వస్తున్నాను. ఇది అఫీషియల్ గా అనౌన్స్ అయింది కాబట్టి. కానీ అంతకంటే ముందే అక్కడ ఒక డ్రోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ యూనిట్ స్టార్ట్ అయ్యింది. దానికి సంబంధించిన వాళ్ళు ఉత్పత్తి చేసిన డ్రోన్స్ ఇండియన్ ఆర్మీకి హ్యాండ్ ఓవర్ కూడా చేశారు. ఇది లేటెస్ట్ గా ఆ కంపెనీ అనంతపురం జిల్లాలో జరిగిన ఒక సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో అనౌన్స్ చేశారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తున్నాను. దీంట్లో ఎక్కువ మందికి ఉద్యోగాలు దొరకలే. కేవలం 500 మందికి ఉద్యోగాలు దొరికినాయి. మహేశ్వరంలో డ్రోన్ల తయారీ, 500 మందికి ఉపాధి కల్పన, 41 డ్రోన్లను సైన్యానికి ఇవ్వడం గర్వకారణం. అంటే 41 డ్రోన్లు తయారు చేసి ఇండియన్ ఆర్మీకి ఇచ్చింది. సో ఇది డ్రోగో ఏరోస్పేస్ ఫౌండర్ సీఈఓ యశ్వంత్ బొంతు దీన్ని అనౌన్స్ చేశారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో డ్రోన్స్ తయారీ కేంద్రాన్ని రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో 1,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసినట్టుగా వ్యవస్థాపకులు సీఈఓ యశ్వంత్ బొంతు తెలిపారు. డ్రోన్ల తయారీ తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ లో 4.5 ఎకరాల భూమిని డ్రోగో ఏరోస్పేస్ కు కేటాయించింది. తమ దగ్గర ఆల్రెడీ 300 మంది పనిచేస్తున్నారు. ఇంకొక నూతన తయారీ కేంద్రం కూడా త్వరలో ప్రారంభించి దాంట్లో ఇంకొక 500 మందికి, అంటే ఓవరాల్ గా 800 మందికి అక్కడ ఉద్యోగ కల్పన జరుగుతుంది. దీంట్లో డ్రోన్స్ తయారీ సేవలకే పరిమితం కాకుండా భవిష్యత్ రక్షణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన రక్షణ వ్యవస్థలను తమ సంస్థ అభివృద్ధి చేస్తోందని తెలిపారు. భారత సైన్యం
సైన్యానికి తొలి విడతగా 41 JK-250E డ్రోన్లను నాసిక్ లో అధికారులకు భారత సైన్య అధికారులకు అందించడం తమ సంస్థ గర్వకారణమని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు. హైదరాబాద్ లో యాక్చువల్ గా దీని హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్ మాదాపూర్ లో ఉంది. ఇంతకు ముందు డ్రోగో డ్రోన్స్ పేరు మీద ఉండేది కంపెనీ పేరు. దాన్ని ఇప్పుడు డ్రోగో ఏరోస్పేస్ గా మార్చారు. డ్రోన్స్ తయారీ సంస్థ నుంచి సమగ్ర రక్షణ, విమానాలు, ఉపగ్రహాలు, డ్రోన్లు, అంతరిక్ష నౌకల రూపకల్పన, తయారీ, నిర్వహణకు తోడ్పడే మొత్తం సాంకేతిక, పారిశ్రామిక పరిశోధనా కేంద్రం ఏరోస్పేస్ టెక్నాలజీ ఎకోసిస్టమ్ డెవలప్ చేశారు. రక్షణ, నిఘా, తదుపరి తరం మానవరహిత వైమానిక వ్యవస్థల అభివృద్ధిపై సంస్థ ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించిందని చెప్పి ఆయన కంపెనీ ఏరోస్పేస్ డ్రోగో ఏరోస్పేస్ సంస్థ సీఈఓ యశ్వంత్ బొంతు వెల్లడించారు. ఈ సమావేశంలో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారంటే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు, తర్వాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తర్వాత కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, వీళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు. నారా లోకేష్ కూడా ఉన్నారు ప్రోగ్రామ్ లో, ఏపీ మంత్రి. సో దీనికి సంబంధించి అంటే ఏపీ కేంద్రంగా ఈ మహేశ్వరానికి సంబంధించి మహేశ్వరం ఏరియాలో జరుగుతున్న డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఆయన అనౌన్స్ చేసిన పరిస్థితి. ఇక్కడ ఈ మధ్య డెవలప్మెంట్, ఇంతకు ముందేమో ఈసీటీ 1 ఉంది, తర్వాత ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఉంది మహేశ్వరంకు. ఇప్పుడు కేంద్ర బడ్జెట్ లో అనౌన్స్ చేసినట్టుగా 3 రైల్వే కారిడార్లలో, హైస్పీడ్ రైల్వే కారిడార్లలో 2 మహేశ్వరం ప్రాంతం నుంచి వెళ్లబోతున్నాయి. ఇదొక ప్లస్ పాయింట్. తర్వాత ఇప్పుడు ఈ డ్రోన్స్ కు సంబంధించి ఒకటి ఆల్రెడీ జేఎస్డబ్ల్యూ వాళ్ళ కన్స్ట్రక్షన్ లో ఉంది, ఇప్పుడు వీళ్ళు ఎక్స్పెండ్ చేస్తున్నారు. 2 అంటే ఇండియన్ ఆర్మీకి సప్లై చేస్తున్న ప్రతిష్టాత్మక సంస్థలు కూడా మనకు మహేశ్వరం దగ్గర వస్తున్నాయి. వీటితో పాటు ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల 12 బస్ టెర్మినల్స్ కడుతున్నారు. అంటే అవుట్ సైడ్ హైదరాబాద్ జిల్లాల నుంచి కావచ్చు, తెలంగాణ జిల్లాలు కావచ్చు, ఏపీ జిల్లాల నుంచి కావచ్చు, లేదా కర్ణాటక లాంటి, మహారాష్ట్ర లాంటి ప్లేసుల నుంచి రావచ్చు. అట్లాంటి వెహికల్స్ సిటీలోకి రాకుండా, బస్సులు కానీ సిటీ లోపలికి రాకుండా ఆ బస్ టెర్మినల్ వరకే పరిమితం అవుతాయి. అక్కడ నుంచి సిటీలో పూర్తిగా ఎలక్ట్రిక్ వెహికల్స్ ద్వారా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ను మార్చడానికి, కాలుష్యాన్ని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం ప్రణాళిక రచిస్తుంది. అందులో భాగంగా ఇంకొక బస్ టెర్మినల్ కడుతున్నారు. ఆ బస్ టెర్మినల్ కూడా ఆల్మోస్ట్ మహేశ్వరంకు 4-5 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. సో ఇన్ని ప్లస్ పాయింట్స్ మహేశ్వరంకు వస్తున్నాయి. సో మహేశ్వరం ఏరియా అనేది రియల్ ఎస్టేట్ లో ఆల్రెడీ ఎవర్ గ్రీన్. ఎలాంటి ఎలక్షన్స్ వచ్చినా ఏమొచ్చినా కూడా మహేశ్వరంలో రియల్ ఎస్టేట్ ఆగదు. ఇంకా ఇలాంటి బూస్టర్స్ యాడ్ అవుతున్నారు కాబట్టి ఇంకా అద్భుతమైన ప్రగతి ఉండే అవకాశం ఉంది. ఆ ఏరియాని చూస్ చేసుకున్న వాళ్ళకి ఇది చాలా చాలా ఉపయోగపడే సమాచారంగా నేను భావిస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మహేశ్వరం ఏరియా ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో కూడా నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ. జై హింద్.